హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే నా వీడియోలో పెద్ద ఉసిరికాయలతో అంటే కొండ ఉసిరికాయలు అంటారు కదా! వాటితో స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని ఆమ్లా మురబ్బా అంటారు. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఉసిరికాయని కొంతమంది డైరెక్ట్‌గా తినలేరు కదా! సో, ఇలా కనుక చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. సో, ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వాటిని స్టీమ్ చేసుకోవాలండి. ఇంకా నేనైతే కొంచెం చిన్న సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. పెద్ద సైజు కూడా ఉంటాయి. అవైతే ఇంకా టేస్ట్ బావుంటాయి. ప్రెజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయి. సో, అందుకని నేను వీటితోనే చేసుకుంటున్నాను. స్టీమ్ కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని వాటిని మరిగించుకోవాలండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఒక చిల్లుల ప్లేట్ మీద మనం క్లీన్ చేసుకున్న ఉసిరికాయలైతే పెట్టుకోవాలి. మా పిల్లల కోసం డైరెక్ట్‌గా ఒక ఉసిరికాయ తీసుకోరని నేనైతే కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అంటే మా పిల్లలు పీస్ కట్ చేయమంటారు. సో, అందుకనేసి నేను ముందుగానే పీస్ కట్ చేసేస్తాను. పెద్దవి నా కోసం. ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి. అవి మగ్గించుకోవాలి. కొంతసేపు అయితే మగ్గించుకోవాలండి. కావాలంటే డైరెక్ట్‌గా నీటిలో కూడా ఉడికించుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్‌లో ఉడికించుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు. అలా మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఎక్కువసేపు కూడా ఆవిరి మీద ఉంచకూడదు. 10 మినిట్స్ అంతే. ఎక్కువసేపు ఉడికించుకుంటే పాడైపోతాయి. 10 మినిట్స్ స్టీమ్ అయ్యాక మన దగ్గర ఫోర్క్ ఆర్ చాకుతో దేనితో అయినా గుచ్చి చూస్తే అవి ఈజీగా గుచ్చుకుంటే ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నీటిలోంచి అయితే తీసేయాలి. చల్లారాక ఫోర్క్‌తో అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి. అంటే ఈజీగా లోపల బెల్లం పాకం వెళ్ళడానికైతే ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే అన్ని ఉసిరికాయలకైతే మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇంకా అన్ని ఘాట్లు పెట్టుకున్నాక పావు కేజీ ఉసిరికాయలకైతే పావు కేజీ బెల్లం తీసుకోవాలండి. మీరు పంచదార తీసుకున్నా ఓకే. నేనైతే ఎక్కువ బెల్లమే తీసుకుంటాను. పాకం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ పావు కేజీ బెల్లం నెక్స్ట్ మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలు కూడా అందులో వేసి అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఉసిరికాయలో ఉన్న నీరంతా ఊరి బెల్లం అయితే కరిగిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా నిమ్మరసం అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకులు అయితే వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ అండ్ అలాగే ఉసిరికాయలో ఉన్న వగరైతే పోతుంది. యాలకుల వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇగో ఇప్పుడు కొద్దిసేపటికి ఇలా మరుగుతుంది. బాగా మరగనివ్వాలి. అలా మరిగాక పాకం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ముదర తీగ పాకం అయితే రావాలి. నేను చూపిస్తున్నాను కదా! సో, అలాగ రావాలి. అలాగే ఉసిరికాయలు కూడా రంగు మారుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి అయితే వచ్చేస్తాయి. ఇలా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. లిక్విడ్‌గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం లిక్విడ్ అంతా మగ్గించేసుకుంటాను. అలాగే నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 8 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ 8 అవర్స్ వరకు ఎందుకు ఉంచాలంటే కొంచెం ఉసిరికాయలు పాకం అంతా బాగా పీల్చుకుంటుంది. నేనైతే నాకు ఇలా ఓన్లీ ఉసిరికాయ ఉండటం అంటేనే ఇష్టం. పాకంతో కొంతమందికి ఇష్టం ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. 8 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. పాకం అంతా పీల్చుకొని ఉసిరికాయ సాఫ్ట్‌గా అవుతుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇంగో చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో ఉసిరికాయ. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఉసిరికాయ కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని రోజు తీసుకుంటే మనకి సి విటమిన్ ఇంకా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి చేరుతాయి. సో, తప్పకుండా ఇది ట్రై చేయండి. తినటానికైతే ట్రై చేయండి అలాగే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.